యోనా భక్తునికి తెలుసు. కానీ యోనా అవిధేయత పొరపాటు కాదు, అవిధేయతగా ప్రవర్తించలేదు. అది తనకు తెలిసి తీసుకున్న నిర్ణయం. ఆయన ఏం చేస్తున్నాడు? యోనా తనకు తెలుసు ఎటు దేవుడు ఆయన చెప్పిన మాట వినాలని తెలుసు, కానీ అటు వెళ్తే మేలు జరుగుతుందని ఇక్కడికి నినివే పట్టణమునకు వెళ్ళగా తార్సీసు పట్టణమునకు వెళ్ళాడు. ఎందుకు నినివే పట్టణానికి వెళ్తే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి, కానీ వాళ్ళు అక్కడ నినివే పట్టణస్తులు దేవునికి దూరంగా ఉన్నప్పుడు చెప్తే వినలేదు అని అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళక ఫస్ట్ దేవునికి కూడా మాట ఎదురు చెప్పవలసి వస్తుందని ఆయన ఒక దిశ ఎంచుకున్నాడు. ఏ దిశ ఎంచుకున్నాడు? తార్సీసు పట్టణమునకు వెళ్ళాలని ఎంచుకున్నాడు. మరి ఆ నినివే పట్టణస్తులు అక్కడ చాలా ఆ యొక్క బాధలో ఉన్నారని దేవుడు చెప్తాడు నాకు తెలుసు అని ఆయన సొంత నిర్ణయమే తీసుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న మనతో మాట్లాడుతున్నాడు, మన సొంత నిర్ణయము ఎప్పటికీ తీసుకోవద్దు, కానీ దేవుడి చిత్తమే మనము జరిగించాలి. ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారంటే ఆసామాసి కాదు, దేవుడి ప్రణాళిక. ఎందుకంటే నీ తల్లి గర్భంలోనే ఒక దినము కాకముందే నీ దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖితంగా ఉన్నాయి, లెక్కింపబడి ఉన్నాయి. ఒక్క దినము కాకముందేనట. మరి అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు తల్లి అంటే మనము వయసులో పెద్ద అయినా కూడా తల్లి కంపల్సరీ మనకు గుర్తొస్తుంది. ఆ యొక్క తల్లి కడుపులో ఒక దినము కాకముందే దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఎందుకోసము? ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించాలని, నీతో కొన్ని ఆత్మలను రక్షించాలని దేవుడు ప్రత్యేకంగా నేను నిర్ణయించుకున్నాడు. కానీ చూడండి, మన ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది అల్పులేమి గనులేమి పెద్ద వారు ఈ యొక్క సమయాన్ని చూడలేకున్నారు. కానీ ఈ సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడంటే దేవుని పట్ల నీకు ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. మీరు అనుకుంటున్నారు నేను వట్టిదాన్ని అనుకుంటున్నారు. దయచేసి వట్టిదాన్ని అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. యోనా భక్తుడికి తెలుసు అక్కడికి నినివే పట్టణంకి వెళ్తే అది గొప్ప కార్యములు జరుగుతాయని తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన సొంత నిర్ణయాన్ని మరొకవేళ ఇక్కడ మన మధ్యలో ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఇప్పుడే అంటున్నాడు, సొంత నిర్ణయం పనికిరాదు అంటున్నాడు. ఒకవేళ సొంత నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క యోనాను దారి తప్పింపలేదు. దేవుడు తన స్వరము వినపడక ముందు ఏం చేస్తున్నాడు? పారిపోయాడు. ఎవరు? యోనా. మరి నువ్వు కూడా నీకు ఇచ్చిన పరిచర్య నుండి, నీకు ఇచ్చిన ఒక ఇల్లు, ఒక ఇంటి యజమానురాలే కావచ్చు, ఒక ఇంటి యజమానుడే కావచ్చు, ఒక సంఘ సేవకుడినే కావచ్చు, నీకు ఇచ్చిన బాధ్యతలు ఒక నాయకుడినే కావచ్చు, ఆ యొక్క స్థలం నుండి నువ్వు పారిపోవాలనుకుంటున్నావు కావచ్చు. ఎందుకంటే నీకున్న సమస్యలను బట్టి ఆ రోజున యోనా భక్తునికి అక్కడికి వెళ్ళకుండా ఇష్టం లేదు కాబట్టి తార్సీసు పట్టణంలోకి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు నీకు కూడా నీకు ఇష్టం లేదని కాదు, అక్కడ నీకు కలిగిన బాధలు ఎన్నో, నీకు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నాయి కాబట్టి ఆ స్థలం నుండి నువ్వు వెళ్ళాలనుకుంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా, నువ్వు అక్కడ నుండి వెళ్ళకూడదని అక్కడ యోనాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అతని స్థానంలో మరొకరిని కూడా వెతకలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు మరి నీ స్థానంలో ఎవరిని పెట్టలేదట. దయచేసి నేను చెప్తున్న మాటలు శ్రద్ధగా వినండి. అక్కడ నీ స్థానం నీకే ప్రత్యేకంగా దేవుడు ఉంచబడి ఉన్నాడు. దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేసినాడు. ఎవరికి? యోనాకు చేపను సిద్ధం చేసి అతన్ని అంతము చేయకుండా, అతన్ని శిక్షించకుండా, అతనికి మరణానికి అప్పచెప్పకుండా దేవుడు ఆయనను అప్పుడు చేప కడుపులో ఉన్నప్పుడు అది గాఢాంధకారంలో ఉన్నట్టు శ్వాస వాడదు. కానీ ఇప్పుడు ఆ యొక్క చేప కడుపులో యోనా నిజంగా ఆయన అప్పుడు దేవునికి మొరపెట్టిండట, నిజంగా ప్రార్థన చేసినాడట. ఎలా అంటే, దేవా చివరిగా నీవున్నావు అని చివరి ప్రార్థన ఆయన అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో చివరి ప్రార్థన కాదు. ఒక చేప కడుపులో ఉన్నప్పుడు యోనా ఆ యొక్క గాఢాంధకారంలో ఉన్నట్టు, గాఢాంధకారం అంటే చీకటి కదా, ఆ యొక్క చీకటిలో ఉన్నట్టు ఆయన ప్రార్థన చేసినాడు, నిజంగా ప్రార్థన చేసినాడు. ఇన్ని రోజులు దేవుడు నీకు అవకాశం ఇచ్చిన్నాడు, దేవుడికి మంచి జ్ఞానం ఇచ్చిన్నాడు, కానీ నువ్వు అది వాడుకోలేమంటున్నాడు. ప్రియ దైవ జనంగమా, ఇప్పుడు అంటున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ యొక్క యోనా లాగా నిజంగా ప్రార్థన చేయమంటున్నాడు. నీకు ఎక్కడ దేవుడు
అప్పుడు దేవుడు నీ పని అయిపోయిందని అతన్ని తృణీకరించలేదు. ఎందుకంటే ఆ చేపలో కడుపులో ఉన్నప్పుడు, చేప కడుపులో ఉన్నప్పుడు నీ పని అయిపోయిందని దేవుడిని అక్కడ ఆ దేవుడు అతన్ని తృణీకరించలేడు. ఇప్పుడు నిన్ను కూడా తృణీకరిస్తలేడు. ఎన్ని తప్పులు చేసిన దేవుడు క్షమించే దేవుడు. ఒకసారి అదే విధంగా యోనా ఇదే గ్రంథంలో 4:3 చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఈ తేలిక బతుకుల కంటే సత్తుట మేలు, యెహోవా నన్నిగా బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాడు. హల్లెలూయా. ఉన్న శ్రమను బట్టి నన్నుగా బ్రతకనీయకు చంపమని ప్రార్థన చేసినాడు యోనా. మరి నువ్వు కూడా నీకున్న కష్టాలను బట్టి ఒంటరితనాన్ని భరిస్తున్నావు, నువ్వు ఏ విషయంలో భరిస్తున్నావో నాకు మాత్రం తెలియదు కానీ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. కానీ చావడం మేలని ఎవరంటున్నారు? యోనా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. కానీ ఆయనను చావనీయలేదు, ఆయనను శిక్షించలేదు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 39 దయచేసి చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 1:35. ద్వితీయోపదేశకాండం 1:39 దయచేసి 1:39. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు, దానిని వారికి ఇచ్చేదను, వారు దానిని స్వాధీనపరచుకుందరు. ఈ రోజు నీకు ఇచ్చిన హక్కు ఏంటిది? పరిచర్య కావచ్చు, నువ్వు ఎక్కడైతే దేవుడు నేను వాడుకుంటున్నాడో దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలని దేవుడు అంటున్నాడు. కీర్తన 36:6 వచనం. 36:6 దయచేసి. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహావాదములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. హల్లెలూయా. అయితే అక్కడ దేవుడి నీతి ముఖ్యంగా అక్కడ ఏంటంటే జంతువులను నరులను రక్షించువాడవు నీవే. ఇక్కడ నినివే పట్టణస్థులలో ఉన్న మెయిన్ ఏంటిదంటే నరులను జంతువులను అక్కడ కాపాడాలని దేవుని చిత్తము. అక్కడ 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని చిత్తము ఏంటిది అంటే నినివే పట్టణంలో ఉన్న జంతువులు కానీ ఆ యొక్క నరులు కానీ వారిని కాపాడాలని దేవుని పట్ల ప్రణాళిక. కానీ యోనా భక్తుడు ఆ మాట వినకుండా ఆయనకు నచ్చిన ఒక స్థలాన్ని ఎన్నుకొని ఆయన అటు వెళ్ళి ఉన్నాడు. కానీ దేవుని చిత్తము అది కాదు. తర్వాత కీర్తనలు 145:9 వచనం. కీర్తనలు 145:9 వచనం. 145:9 వచనం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరముతో ఆయన సమస్త కార్యములను. హల్లెలూయా. దేవుడు అందరికీ ఉపకారి. ఆ యొక్క ఇప్పుడు మనల్ని కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన యోనలాగా మన ఆలోచన ప్రకారం మనము ఎన్నుకున్నట్టయితే, కానీ దేవుడు అంటున్నాడు అందరికీ ఉపకారి అంటున్నాడు దేవుడు. ఆ యొక్క యోనను మాత్రము అతన్ని ధృవీకరించలేదు, అతన్ని ఏమీ అనలేదు. అయితే ఇక్కడ ఏంటిది అంటే నినివే పట్టణస్థులు అక్కడ చాలా ఏంటిది నాశనం అవడానికే ఉన్నారు. నాశనం బహు పశువులు కూడా ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి అక్కడ? బహు పశువులు కూడా ఉన్నాయి. నాశనం అవ్వడానికి దేవుడు చివరిగా గద్దించాడు. ఎవరిని? యోనాను గద్దించాడు. ఎప్పుడు? ఆ యొక్క చేప కడుపులో ఉన్నప్పుడు. ఎన్ని దినములు ఉన్నాడు? 3 దినములు ఉన్నాడు. ఆ 3 దినములు యోనా భక్తుడు చేప కడుపులో ఉన్నప్పుడు దేవుడు చివరిగా గద్దించినప్పుడు అప్పుడు యోనా లోబడి, యోనాకు తెలిసినట్లే ఇక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని మీకు తెలుసు ఏం జరుగుతాయి దేవుని ద్వారా, ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ యోనా చివరిగా అక్కడ నిజంగా ప్రార్థన చేసినాడట. ఎవరు? దేవుడు గద్దిస్తే నిజంగా ప్రార్థన చేసినాడట. ఈ రోజు కూడా మీరు నిజంగా ప్రార్థన చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియా దైవజనమా, ప్రియా సంగమా, ఇక్కడ దేవుడు ఆ యొక్క యోనాను తృణీకరించలేదు. ఈ రోజు కూడా నిన్ను తృణీకరిస్తలేడు.
పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమున చాటించి హల్లెలూయా అందరూ గోనె పట్టు కట్టుకున్నారు. అప్పుడు వెళ్ళి ఆ పట్టణంలో అక్కడ ఊరు సాటింపు చేసినాడు. ఊరు సాటింపు చేసి ప్రతి ఒక్కరు గోనె పట్టు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నువ్వు మరణం అవుతున్నావంటే ఎంతటి వ్యక్తి అయినా కూడా అక్కడ దేవుడికి లోపడవలసిందే. అక్కడ అల్పులేమి గనులేమి ఇప్పుడు కూడా మీరు చెబితే దేవుడి రాకడ సూచనలు. ఎందుకంటే జనం మీదకి జనం వేసును, ఆ యొక్క రాజ్యం మీదకి రాజ్యం వేసును అన్నట్టు భయంకరమైన యుద్ధములు జరుగుతున్నాయి. ఈ యుద్ధ కాలంలో మనం ఉన్నాము కాబట్టి మనకు దేవుడు ఈరోజు యోనాను ఎట్లా వాడుకున్నాడో ఈ రోజు నుండి దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యోనాను యుద్ధ చూసినట్లయితే అక్కడ ప్రార్థన చేసినాడు, ఉపవాసం ఉంచినాడు, ప్రార్థన చేసినాడు. చివరికి అక్కడ వెళ్ళి కోపం, ఎందుకంటే మనకు కూడా కోపమే కొన్ని విషయాలు. దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చినావు, నాకు తెలుసు ఇక్కడ ఇట్లా జరుగుతుందని, నాకు తెలుసు కూడా నన్ను ఇక్కడ పరిస్థితి ఏంటిది అని మనం కూడా కొన్నిసార్లు అంటుంటాం. దేవుడిని ఎదిరిస్తుంటాం, కోపగిస్తుంటాం, ఎందుకంటే మన మానవులు కనుక. కాబట్టి అక్కడ యోనా భక్తుడు ఎవరిని దేవుడిని కోపగించాడు. ఎందు విషయంలో అంటే అక్కడ ఒక ఆయన ఊరు అవతల ఒక పనులు వేసుకున్నాడు. వాక్యం అంతా మీకు తెలిసినదే, దయచేసి నేను చదవను, నాకు ఇచ్చిన అవకాశము ఆపన్నారు కాబట్టి నేను చదవలేను, దయచేసి నాకు క్షమించండి. అయితే 4వ అధ్యాయంలో చూసినట్లయితే కదా ఒక ఊరికి దూరాన, ఇండియా పట్టణం దూరాన ఒక పందిరి వేసుకొని పందిరి కింద ఉంటాడు. పందిరి కింద ఉంటే ఎండాకాలం కావచ్చు బహుశా. ఆ ఎండాకాలంలో ఆ ఎండ తల వేడికి నేను చచ్చిపోతా, దేవా నన్ను చంపితే మేలు కదా ఇప్పుడు మీరు చదివినా చూశారా. ఇప్పుడు వాక్యం చావుట మేలు అని మరొకసారి చదవండి. 4:3 నేను బతుకుట కంటే చదువు మేలు, యెహోవా నన్ను బతుకునియక చంపుకొని యెహోవాకు చేశాను. హల్లెలూయా. ఎందుకంటే ఎండ కొడుతున్నది, ఆ పందిరి కింద ఉన్నాడు. ఇక నేను బ్రతకడం కంటే చచ్చుట మేలు అంటున్నాడు. అటువంటి శ్రమల్లోకి మనం ఉంటే కానీ మనము అలా అనకూడదు అంటున్నాడు దేవుడు. ఇంకా 4వ వచనం మట్టుకు యెహోవా నీవు కోపించుట న్యాయమని అడిగాడు. అప్పుడు యోనా ఈ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు దట్టను బస చేసి అక్కడ పందిరి ఒకటికి వేసుకొని పట్టణములకు ఏమి సంభవించినో సూచితుందని ఆ నీడలను కూర్చుని ఉండగా అక్కడ నీటికి ఏం చేసినాడు, కూర్చున్నాడు. పందిరి వేసుకున్నామని చెప్పిన కదా, పందిరి వేసుకొని అక్కడ కూర్చుని ఉన్నాడు. దయచేసి ఎందుకు చదువుతున్నాను మరి ఇక్కడ వీళ్ళకు తెలియాలని చదువుతున్నాను. ఇక్కడ మీకు దైవజనులు కాబట్టి మీకు తెలుసు. అక్కడ పందిరి వేసుకున్న తర్వాత అక్కడ దేవుడు అయితే దేవుని కోపించుట నాయన అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ చోర చెట్టు ఒక రోజుకి చోర చెట్టును మొలిపించిన్నాడు. చోర చెట్టు మొలిపించి అక్కడ పందిరంతా చేసినాడు ఒకటే రోజున. ఎంత చల్లటి గాలి చోర చెట్టు కింద ఎండకాలం ఆకుల కింద ఉంటే చల్లటి గాలి. అమ్మాయి అని ప్రాణం బ్రతికింది అనుకున్నాడు. అనుకున్న లోపే ఒక రోజు అయినాక దేవుడు ఏం చేసినాడు, ఆ చోర చెట్టు పురుగు తగ్గించాడు. పురుగుతో ఆ చోర చెట్టు ఎండిపోయినాక ఆ చోర చెట్టు ఎండిపోయినాక కూడా దయచేసి ఇంకా కింద చదవండి. ఆ యొక్క 6వ వచనం. చోర చెట్టు ఎండిపోయిన తర్వాత కూడా దేవుడు ఎందుకు కోపిస్తున్నాడు ఒకసారి చూడండి. సురక్షితపడి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తనకు పైగా నీడ ఇచ్చినప్పుడు చేసిన ఆ సురక్షితులు చూసి యోనా బహు సంతోషించాడు. హల్లెలూయా. అక్కడ సూర్య చెట్టు చూసి ఏం చేసినట, బహు సంతోషించినట. నేను నార్మల్గా సంతోషించిండని చెప్పిన, బహు సంతోషించిండండి. ఇక సంతోషము ఎక్కువ అన్నట్టు. ఇంకా దేవుడు ఒక అదే ఏం చేస్తున్నాడంటే ఒక పురుగును చెట్టు ఏమైపోయింది, చనిపోయింది. ఇంకా 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడి మీద తూర్పుగానే రప్పించను. యోనా తనకు ఎండ దెబ్బ తగలగా అతను సమస్యని కంటే చచ్చుట నాకు మేలంటున్నాడు. హల్లెలూయా. అక్కడ స్టార్టింగ్ లో కూడా చచ్చుటే మేలు అంటున్నాడు. ఇక్కడ కూడా సోర చెట్టు ఎండిపోతే చచ్చుటే మేలు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియ సంగమా, ఇక్కడ ప్రియ దైవజనమా, ఆ యొక్క ఒక్క చెట్టు కోసం, ఆ చెట్టుకు యోనా భక్తుడు నీరు పోసినాడా, చెట్టు పెట్టినాడా, పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ కోపించుట నాయన అంటున్నాడు. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన సంఘాలను, మీకు ఇచ్చిన ఆత్మలను మీరు ఆత్మ భారం కలిగి ఉన్నట్టు ఆ ఆత్మలను మీరు
వాటిని ఎలా వాటికి రక్షణ కలగాలని. ఎందుకంటే మీరు బలంగా ఉంటేనే, మీరు నమ్మకం ఉంటేనే, మీ మీద మీకు నమ్మకం ఉంటేనే, మీరు బలంగా ఉంటేనే మీరు కొన్ని ఆత్మలను రక్షించగలుగుతారు.
ఇంకోటి హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ జీసస్ హల్లెలూయా 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 మేలుకో విశ్వాసి మేలుకో చూసుకో నీతిని కాచుకో మేలుకో విశ్వాసి మేలుకో చూసుకో నీతిని కాచుకో ఇది అంతకాలం భక్తోపకాలం ఇది అంత్యకాలం ఇహలోక మాలిన్యం తుడిచివేయును హల్లెలూయా వాక్కుకై వేచి ఉంటిని నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు అడలిపోలే నీ ప్రేమ పుంజగా నా ప్రాణనాళమే నా ఇంటి నా హృదయము నీ కొరకై పదిలపరిచింది నా ఇంటి నా హృదయము నీ కొరకై పదిలపరిచింది. ఆరిపోయిన వెలుగు దీపము, ఆరిపోయిన వెలుగు దీపము, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ చిత్తమే నలు నన్ను వెన్నంటి ఉన్నా మరి నీవై నన్నాదుకుంటే ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నీవై నన్నాదుకుంటే లోకమంతయు నన్ను విడచినా ప్రేమించే నన్ను ప్రేమించే నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీరు యాగమే నా మోక్షమార్గము, నీరు యాగమే నా మోక్షమార్గము. భయము లేదుగా తల్లి
దేశమంతా క్షామముతో నిండినప్పుడు భక్తుడైన యేసును ఆ కోలములో రొట్టె మాంసములను ఆ కోలముతో రొట్టె మాంసములను అనుదినము పంపించి పోషించలేదా? భయము లేదురా, దిగులు లేదురా, యేసుని నమ్మిన వారికి, యేసును నమ్మిన వారికి ఆహారము లేదనే చింతయేదనో, వస్త్రాలు లేవని బాధయేదనో, ఆహారము లేదనే చింతయేదనో, వస్త్రాలు లేవని బాధయేదనో, అడవిలోని పక్షులను చూడబోతును, అడవిలోని పక్షులను చూడబోతును, ఇత్తము కోయలు కోరలో దాచుకొను, ఇత్తము కోయలు కోరలో దాచుకొను, అయినా వాడే దేవుడు పోషించును, అయినా వాడే దేవుడు పోషించును. భయము లేదురా, దిగులు లేదురా, యేసునే నమ్మిన వారికి, యేసును నమ్మిన వారికి రమ్యమైన బుద్ధిని చేసే తముగా మానవును మానవుగా మానవోచెను. రమ్యమైన బుద్ధిని చేసే తముగా మానవును మానవుగా మానవోచెను. చేయగలిగినదంతయు చేయుని కొరకై, చేయగలిగినదంతయు చేయుని కొరకై, అందుకు ప్రతిగా నీవేమి ఇద్దువు, అందుకు ప్రతిగా నీవేమి ఇద్దువు. భయం లేదురా, దిగులు లేదురా, యేసునే నమ్మిన వారికి, యేసును నమ్మిన వారికి. హల్లెలూయా. రండి ఇగో లేనా పాట పాడుతున్నా ఇలా రే వస్తానా లేదా వస్తున్నా